వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు డొక్కా మాణిక్యవరప్రసాద్. ఎస్సీ వర్గీకరణ విషయంలో వైసీపీ తీరుని తప్పుపట్టారు డొక్కా. మాలలు మాదిగలను వైసీపీ రెచ్చగొడుతోందన్న డొక్కా ఇలాంటి రాజకీయాలు చేయడం ధర్మమేనా అని ప్రశ్నిస్తున్నారు. వర్గీకరణ విషయంలో వైసీపీ వైఖరేంటో చెప్పాలి అన్నారు. రాజకీయ పక్షాల్లో కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. తెలుగుదేశం సపోర్ట్ చేస్తూ ఉంది, బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉంది, పవన్ కళ్యాణ్ గారు జనసేన సపోర్ట్ చేస్తూ ఉంది, సిపిఎం సిపిఐ అన్ని రాజకీయ పక్షాలు సపోర్ట్ చేస్తారు. ఒక్క వైసీపీ మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం దొంగ నాటకాలు ఆడుతున్నాడు. మాలలకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నాడు, మీరు ఉద్యమాలు చేసుకోండి అని. మాదిగలకి డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు, మీ ఉద్యమాలు చేసుకోండి. మీ గోడ మీద పిల్లిలాగా ఉండి ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలు, మాదిగల సమస్యలో ఒక న్యాయబద్ధంగా ఉండకుండా దుర్మార్గంగా ఇద్దరిని ప్రోత్సహిస్తారు. మనుషులకే కాదు, ఇప్పుడు పశువులకు కూడా బీమా తీసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇద్దరిని ఎవరికి ఇచ్చే ఆయుధాలు వాళ్ళకి ఇస్తూ, ఎవరికి ఇచ్చే డబ్బులు వాళ్ళకి ఇస్తూ ప్రోత్సహిస్తూ తగాదలు పెడతావా నువ్వు? ఇది నీకు ధర్మమేనా? ఇది 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు, రాష్ట్రంలో రాజకీయ పక్షాన్ని నడుపుతున్నావు, దళితులు నీ పక్షాన ఉన్నారనే నీకు ఓట్లు వేశారు కదా, కనీసం మాలామాదిగా నీ తరఫున ఉన్నారు కదా, నిన్ను ముఖ్యమంత్రిని చేసింది వాళ్ళే కదా, వాళ్ళని కొట్టుకోవడానికి నువ్వు ఆద్యం పోస్తావా? దుర్మార్గం కదా ఇది. జగన్మోహన్ రెడ్డి ఈ గోడ మీద పిల్లివాటం రాజకీయాలను మానుకోవాలి. వైసీపీ వర్గీకరణలో స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పాలి దమ్ముంటే. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ముందు తమ వినతులను ఉంచారు డొక్కా మాణిక్యవరప్రసాద్. ఈ సందర్భంగా వైసీపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు ఏపీలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపినా వైసీపీ మాత్రం డబుల్ గేమ్ ఆడుతోందంటూ మండిపడ్డారు డొక్కా మాణిక్యవరప్రసాద్.